Hey guys, welcome back again. I'm back with another vlog. ఏందా అని చూస్తున్నారా? One of the special day in my life. Anniversary కాదు, నా బర్త్డే కాదు. సో ద స్పెషల్ డే నా బుజ్జి బర్త్డే, మా ఆయన బర్త్డే ఈరోజు. సో అట్లా చిన్న చిన్న సర్ప్రైజెస్ కొన్ని ప్లాన్ చేసినాము. సో ఈ బ్లాగ్లో మొత్తం ఏం చేసినాం, ఎట్లా సెలబ్రేట్ చేసుకున్నాం మొత్తం చూపించేస్తా. ఐ హోప్ యూ గైస్ విల్ ష్యూర్లీ లవ్ ద వీడియో. ప్లీజ్ టు వాచ్ అండ్ ఎంజాయ్. ఎందుకో చాలా రోజులైంది టూ వీలర్ మీద వెళ్ళాక. సో బర్త్డే స్పెషల్ లాగా టూ వీలర్ మీద స్టార్ట్ అయిపోయినాం టెంపుల్కి, నేను మా ఆయన ఇంకా మా కోడలు. మొత్తానికి టెంపుల్ రీచ్ అయిపోయినాము. అక్కడ కూడా నా కోడలు అల్లరి ఎట్లుంటుంది అంటే, నేను పట్టుకుంటా టెంకాయ అని చెప్పి అదే పట్టుకొని టెంపుల్ లోపలికి వచ్చింది. సో సక్సెస్ఫుల్గా అయితే టెంపుల్ దర్శనం చేసేసుకున్నాం. ఇంటికి వచ్చేసి ఫస్ట్ డెకరేషన్ వర్క్ స్టార్ట్ చేసినాము. బికాజ్ ఆల్రెడీ 2 o'clock అయిపోయింది. అట్లా మెల్లగా మా ఆయనని బయటికి పంపించేసినాము, వేరే పనులు చూసుకొని రా అని చెప్పేసి. సో ఇక చెల్లి మొత్తం రోజ్ పెటల్స్ డెకరేషన్ చేస్తుంది. ఇంకోవైపు సీక్రెట్గా డోర్ లాక్ వేసుకొని మేము ద సర్ప్రైజ్ గిఫ్ట్ని ప్యాక్ చేస్తున్నాము. అట్లనే హాల్లో మొత్తం సీలింగ్కి హార్ట్ హ్యాంగింగ్స్ ప్లాన్ చేసిన. సో హార్ట్ హ్యాంగింగ్స్ పెట్టేసినాము. అండ్ హియర్ యూ గో విత్ ద ఫైనల్ అవుట్పుట్ ఆఫ్ ద డెకరేషన్. చాలా 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 క్యూట్గా ఉంది డెకరేషన్ అయితే. క్రెడిట్స్ మొత్తం మా చెల్లెకే ఇస్తా. అండ్ ఆల్సో నా బెడ్రూమ్లో సర్ప్రైజ్ గిఫ్ట్స్ని ప్లాన్ చేసిన. సో బెడ్రూమ్లో కూడా కొంచెం లైటింగ్స్తో అట్లా సర్ప్రైజ్ గిఫ్ట్ని డెకరేట్ చేసి పెట్టుకున్నాం. అంటే కాలేజ్ లేదు, జస్ట్ నార్మల్ అడ్రస్ మొత్తం సెండ్ చేశారు మాకు. అంటే నార్మల్ వేరే నెంబర్ పెట్టారు అవన్నీ చెప్పాలి. నిజం కదా, కాకపోతే మీ మొబైల్ తీసుకొని ఎవరైనా అకౌంట్స్ మొత్తం వేరే యూజ్ చేసినాం కానీ మా ఆర్డర్ క్యాన్సిల్ చేసుకోవడానికి లేదు. అలా అంటే మీ డీటెయిల్స్ ఉంటుంది, అంటే మీ అకౌంట్ డీటెయిల్స్ పెట్టి నార్మల్గా అప్పటికి క్యాష్ అండ్ డెలివరీ లేకుంటే కాల్ చేసి మళ్ళీ క్యాష్ అండ్ డెలివరీ పెట్టుకున్నారు అన్నమాట సిల్వర్. దాన్ని మేమేం చేయలేము కదా. జస్ట్ మీకు ఏ కార్డ్ చేసి వెళ్ళిపోతాం, మీకు 7,000 పే చేసేస్తే అవి కూడా చేసేసుకొని వెళ్ళిపోతాం. ఏ కార్డ్ చేసేస్తాం మీరు తీసుకెళ్ళిపోతాం, డబ్బులు కూడా ఇచ్చేసాం కదా. నార్మల్ మీకు ఇస్తామన్నారు కానీ హ్యాపీ. మీరు మీకోసం కంప్లీట్ నాకు ఇస్తాను ఉన్నాయి, మేము తీసుకొని వెళ్ళిపోతాం. బట్ డబ్బులు ఇచ్చేసారు కూడా నాతో మాట్లాడి నాకు అడ్రస్ గైడెన్స్ కూడా బండి వాయిస్ అలా స్టార్టింగ్ లెటర్ స్టార్టింగ్ లెటర్ అది రిలేషన్ అంటే మీకు మార్నింగ్ నుంచి బిజీ అయిన వాళ్ళు ఉంటారు కదా. అంటే మీరు బెస్ట్ ఒక 3 names చెప్పండి, అందులో వాళ్ళు ఉన్నారు కదా నేను చెప్తాను. జస్ట్ మీ నెంబర్ అయితే సరిపోతుంది కదా, అందుకే సిఓడి పెట్టారు. వచ్చాక డబ్బులు మీరే మొత్తం అలెక్కనే కావచ్చు. అబ్బాయి అని చెప్పండి. మాకు అబ్బాయి లెక్క అంటే వాయిస్ మారలేదు.
స్టార్టింగ్ ఏ ఆ? అది రిలేషన్ ఇంకేదైనా ఆయనకి చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు ఏ అంట స్టార్టింగ్ ఇంకేమున్నాయా ఇన్సెట్లో ఇంకొకటి బి కూడా బియా బాంబే బి బియా ఏబి కావచ్చు మాట్లాడి మాత్రం ఒక అబ్బాయి నాకు అంటే బండిలో ఉంటున్నారు కాబట్టి కాదంట. బంటి కాదా అంటే నిక్ నేమ్ అయితే ఎక్కలేదు ఇంకా వేరే నేమ్ ఉందా బట్ బీతో సంతోషం. సంతోష్ ఆ నేమ్ అయితే లేదు కలిసి వాళ్ళు ఇక్కడ లేరు ఈ లొకేషన్ లేరు వాళ్ళు అంటే మాకు వాళ్ళు బయట కలిసారు 2 days రిషియా? back. ఏ అండ్ బి ఏబి ఓన్లీ ఆ 2 లెటర్సా అంటే ప్లాన్ చేసిన ఒక్కరు కాదు 4-5 మెంబర్స్ ఉన్నారు 4-5 మెంబర్స్ కలిసి ప్లాన్ చేసింది ఇంకో లెటర్ వచ్చేసి టీ ఇంకోటి పి టియా పి పి చూడు ఆలోచన చేయి బాగా అంటే ఇప్పుడు మనీ ఇస్తేనే ఓపెన్ చేయండి అంటే లేకపోతే మాట్లాడతారు ఇప్పుడు మేము మళ్ళీ ఇవ్వాలా దీనికి ఎవరు ప్లాన్ చేశారో వాళ్ళు సీఓడి పెట్టారు జస్ట్ మేము వచ్చాం అంటే మీకు తెలిసేమో అని మేము అనుకున్నాం మీరు ఎవరు తెలియదు అంటున్నారు కదా మరి బాగా గిఫ్ట్ ఇస్తే మేము మనీ ఇవ్వడం ఏంటి అంటే మీ రిలేటివ్స్ మీరు అందరు ప్లాన్ చేశారేమో అనుకొని రిటర్న్ గిఫ్ట్ అలా బర్త్డే గిఫ్ట్ శివుడి పెట్టినండి అంటే డీటెయిల్స్ మొత్తం తనే పెట్టారు ఎవరు అర్థమైతే లేదు. అలా అంటే మీకు తెలిసిన వాళ్ళు అయి ఓపెన్ చేస్తే తెలుస్తుంది ఇష్టం తెలియదు 7,000 ఇస్తే ఇస్తారంట 7,000 ఇస్తే ఇచ్చే 7,000 అంటే మీరు మాట్లాడుకున్న తర్వాత అంటే మీరు ఛాన్స్ అన్నారు కదా వాడు ఎవరైనా డబ్బులు లేకుండా అసలు మీకు కొన్ని ఇంకొక హింట్ ఇవ్వండి ఇంకొక హింట్ వచ్చేసి వేసుకొని స్టార్ట్ అవుతుంది letter. ఎస్ ఎస్ తర్వాత ఇంకొక వర్డ్ ఇట్లా ఇంకా ఏమన్నా ఎక్కడి నుంచి అంతా ఆన్లైన్ కదా ఎక్కడి నుంచి ప్లాన్ చేస్తుంది యూఎస్ చేసిన క్యాష్ ఏమో, అంత ఆన్లైన్ అంటే పక్కన ఇంట్లో కూడా రావచ్చు. తెలియదు మళ్ళా. అంటే మీకు ఫ్యాన్స్ ఎక్కువ అన్నారు కదా యా ఫ్యాన్స్ ఎక్కువ అందుకని ఎవరైనా చూసావా ఫ్యాన్స్ ఎక్కువ ఉంటే ఇట్లాంటి ప్రాబ్లమ్స్ వస్తుంటాయి అందుకే నేను. అంటే ఎలా మీకోసం ప్లాన్ చేద్దాం అనిపించి డబ్బులు లేకుండా ఉన్నారు అనుకోండి ప్లాన్ చేశారు డబ్బులు మీరు ఇస్తారు కాబట్టి అలా చెక్ చేసుకున్నారు వాళ్ళు అందుకే నువ్వే అడిగి. అందుకే మీకు ఒక అరే నేనైతే చెప్తారు కదా ఓ ఇక డబ్బులు తర్వాత ఇచ్చేయండి ఫస్ట్ అయితే హ్యాండ్ పెట్టుకోండి లేదంటే మళ్ళీ తీసుకెళ్ళిపోతాం దానివల్ల ఏం ప్రాబ్లం లేదు కానీ ఇచ్చేస్తున్నా పెట్టాను. పొద్దున్న ఎవరు అడిగింది? ఎవరు అడిగింది పొద్దున సర్టిఫికేట్ కూడా పంపించారు మిమ్మల్ని సర్టిఫై చేసి అంటే మీ ఆహా, అది అన్నాడు. కీర్తి అడిగింది కీర్తి అయింది బెంగళూరు నుంచి ఏమన్నా వచ్చిందా ఇది కే ఉందా కే కానీ కే ఎస్ ఎస్ అవుతుంది శేఖర్ శేఖర్ ఏమో అది తెలీదా మళ్ళా. బావ వాళ్ళ చెల్లి వాళ్ళ హస్బెండ్ కావచ్చు దాంట్లో ఒక పాట అయ్యి ఉండొచ్చు మళ్ళీ ఒక ప్లాన్ చేసింది 4-5 మెంబర్స్ అని చెప్పాను కదా 4-5లో మీరు మినిమం ఒక 3 గెస్ చేయండి అమౌంట్ కూడా అవసరం లేదు అలేక, నేనా? ఆహా అమౌంట్ కూడా అవసరం లేదంటే 3 గెసెస్ ఇస్తే ఓ, అదే సమానం. ఓన్లీ 2 లెటర్స్ చెప్పండి మరి ఇంకా మిగతా చెప్పండి ఏ చెప్పాను ఏ. బి చెప్పాను సి చెప్పాను ఎస్ చెప్పాను ఎస్ ఏ బి టి టి ఇంకోటి ఎస్ ఎస్. 4 లెటర్ చెప్పాను మొత్తం ABTS. అందులో మీరు ఒక 3 చెప్పండి అమౌంట్ కూడా అవసరం లేదు మొత్తం మీకు అలేక, బంటి, శేఖర్, కీపర్. ఆర్డర్ అయిన స్పీకర్ ప్రేరణ టి టి టి, టి. బి రాదు టి ఇంకొకటి 50% వచ్చి ఎంత స్టార్ట్ అవుతున్నాయి మళ్ళీ 50%. అది అయిన తర్వాత మళ్ళీ 50% అంటారు. నువ్వు ఓన్లీ నేమ్స్ ఆలోచిస్తున్నావు రిలేషన్స్ కూడా ఆలోచించాలా రిలేషన్స్ కూడా నేను ఆలోచించాలి చెప్పాను ఫస్ట్ నేను చెప్పాను మేము ఆ రిలేషన్ ఏదైనా జరుగుతుంది ఏదైనా ఉండొచ్చు. నేమ్ రిలేషన్ ఏదన్నా నేమే చెప్పాను బెంగళూరు నుంచి పంపించాను ఫాస్ట్గా రిలేషన్ చెప్పు ఎవరైనా చెప్పేసి వాళ్ళు మీకోసం ఒక సిస్టరా పిల్ల కూడా పంపిస్తారు
అన్ని కట్టిన లైన్స్ కూడా ఉన్నాయి కదా. కాదు కాదు మా సంగీత్కి నేర్పించింది అంట. ఓమా నన్ను ఓమా అన్న రిలేషన్స్ జల్దీ ఏమవుతారు అర్పి ఏమవుతుంది నేనేమవుతా మా అమ్మ ఏమవుతా ప్లేస్ కూడా అయి ఉండొచ్చు, ఎందుకంటే మీకు ఏదైనా ఎంత మరదలా? trip వెళ్ళినా M5 మర్దల్ పేపర్ కావా పేపర్ అత్తమ్మ. అసలు రిలేషనే కాదండి, నేనే చూడు మరదలా. ప్లాన్ చేసి మొత్తం ఏతోనే బ్రదర్, అలేకేనా? ఓన్లీ సింగిల్ ఏది చెప్పేసండి. మొత్తం అలేకేనా, కాకపోతే తీసుకెళ్ళిపోండి. ఇంకా జాకెట్ నిన్ను చూపిద్దాం. ఇంకా మొత్తం ఈ పర్సనే, కాకపోతే ప్లాన్ చేసింది మాత్రం ఏ లెటర్తో స్టార్ట్ అవుతున్నాయి. అలేకేనే. అలేకియా కాదు అబ్బాయి అబ్బాయి. అబ్బాయి. అనుష్ అనుష్ సరే వచ్చేది మీరు చూపించుకోండి. ఇందులో మాత్రం మీకు వస్తే పెట్టాలి, డౌట్ రాకుండా. అంటే నార్మల్గా మ్యారేజ్ ఎన్ని ఇయర్స్ అయినా? ఇయర్సా? యుఎస్ కాదండి అంటే మ్యారేజ్ అవ్వముందుకు ఏమన్నా వాళ్ళు ప్లాన్ చేసుకుని లాస్ట్ ఎవరు చెప్పింది? మీకు కొంచెం దూరం ఉండండి, బ్లాస్ట్ అయ్యాక లోపల ఏమైనా గిఫ్ట్ పెట్టారు? ఏం లేదు, ఆ బెలూన్స్ అంటే చిన్న రింగ్ అని చెప్పారు గోల్డ్ది, అది లోపల పెట్టారా బెలూన్స్ లో పెట్టారా అంత ఐడియా లేదు. అన్ని బెలూన్స్ ఇవ్వాలి అది నేను తీసుకొని అంటున్నా. ఏం లేదు, అయితే మాకు ఇన్ఫర్మేషన్ మొత్తం తప్పు చెప్పారు అనుకుంటా. మాకు చెప్పింది మొత్తం యాక్చువల్గా మీకు మీ దగ్గరుండి మిమ్మల్ని సర్టిఫై చేసి మీకు ఒక లెటర్ పంపారు. ఓకే, అది ఇస్తే మ్యాక్సిమం తెలిసిపోతున్నామో కేక్ కట్ చేయండి. You are the best thing that ever happened to me, and I must say that you are our best husband in the world. Because అంటే బెస్ట్ హస్బెండ్ అంటే కరెక్టే రాదు కదా. Happy birthday, I'm so lucky to have a husband like you. Each day is a gift and I love that we share them together. Have the best birthday. తెలిసిన వాళ్ళు కలిస్తే పెట్టాలి. ఒకసారి మీరు అందరూ గ్రూప్గా సో ఇప్పుడు చూసింది మాత్రం ప్యూర్లీ మమ్మీ వాళ్ళ సైడ్ నుంచి అది సర్ప్రైజ్ మా ఆయనకి. నాకు కూడా తెలియదు, ఇక్కడ వచ్చినాక నాకు చెప్పిండ్రు ఒక చిన్న సర్ప్రైజ్ ఉంది మీ ఆయనకని చెప్పి. చాలా చాలా అంటే చాలా సర్ప్రైజ్గా ఫీల్ అయినాం. అండ్ వాళ్ళు కూడా అసలు ఎంత జీవించేసిండ్రంటే అసలు మేము ఎక్స్పెక్ట్ చేయలేదు, అంత జీవించేసిండ్రు. చాలా ఐ మీన్ ఎట్లా చెప్పాలి మీకు,
బ్యూటిఫుల్గా ఆర్గనైజ్ చేసిండ్రు. వాళ్ళ టైమింగ్ కానీ, వాళ్ళ పేషెన్స్, వాళ్ళు మాట్లాడే విధానం, వాళ్ళ రెస్పెక్ట్, ఎవ్రీథింగ్ వాజ్ రియలీ సో 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 నైస్. అండ్ వాళ్ళ పేజ్ వచ్చేసి బుక్ మై సర్ప్రైజ్ ఇన్స్టాగ్రామ్లో యాక్చువల్లీ చూసారంట మమ్మీ వాళ్ళు. సో అట్లా చూసి వాళ్ళు ఇట్లా ప్లాన్ చేద్దాము నా అల్లుడు బర్త్డే అని చెప్పి మా మమ్మీ అట్లా ప్లాన్ చేసింది. థ్యాంక్ యూ సో మచ్ మమ్మీ. యాక్చువల్లీ మా ఆయనకి అసలు మాటలు లేవు, అందుకే అట్లా వీడియోలోకి వస్తలేడు, ఎప్పుడు వెనకాలనే ఉంటాడు. ఫుల్ అంటే ఫుల్ వెలిగిపోతుంది అన్న ముఖం చూసే ఉంటారు మీరు అన్ని వీడియోస్లా, వెలిగిపోతుంది సూపర్గా, అందుకే ఏ వ్లాగ్లో ఎంటర్ అవుతలేదు ఆయన. అండ్ ఆల్సో థ్యాంక్ యూ సో మచ్ బుక్ మై సర్ప్రైజ్ ఫర్ ద లవ్లీ ఆర్గనైజ్డ్ ఈవెంట్. వీఆర్ సో హ్యాపీ. థ్యాంక్ యూ సో మచ్. అండ్ డిస్క్రిప్షన్ బాక్స్లో పెడతాను నేను వాళ్ళ ఇన్స్టాగ్రామ్ పేజ్ కూడా, ప్లీజ్ డూ ఫాలో. అని ఇలాంటి ఈవెంట్స్ ఏమైనా ఉంటే మన లవ్ వాళ్ళకి సడన్గా సర్ప్రైజ్ ఇవ్వాలంటే మాత్రం యూ కెన్ ష్యూర్లీ హ్యావ్ ఎ లుక్ అట్ దేర్ పేజ్. మొత్తం సెట్ చేసినాం పైన. ఇక లిటరలీ మా ఆయన కింద కూర్చొని అర్పి పైకి వస్తానని సతాయిస్తుండు. సో ఇప్పుడు ఆయన పైకి తెచ్చేస్తున్నాము. అండ్ యూ గైజ్ విల్ సీ వాట్ ఆల్ వీ హ్యావ్ డన్ టుడే. ఇక మమ్మీ మొత్తానికి కేక్ పైకి తెచ్చేస్తుంది, అది కూడా దాచిపెట్టుకొని మరీ తీసుకొచ్చింది కేక్ కూడా పైకి. అండ్ ఎస్, ఇక తెచ్చేస్తున్నాం మా ఆయనని పైకి. వాళ్ళ మరదలు ఆట పట్టించుకుంటూ పైకి తీసుకొస్తుంది. సో అండ్ చాలా చాలా సర్ప్రైజ్ అండ్ ఆ ఫేస్లోనే తెలుస్తుంది. హీ వాజ్ సో హ్యాపీ. కేక్ కటింగ్ కూడా స్టార్ట్ అయిపోయింది, అందరికీ తినిపించుకోవడం అంతా అయిపోయింది. యాక్చువల్గా కొంచెం ఈ వ్లాగ్లో మా అత్తమ్మ మిస్ అవుతుంటుంది, బికాజ్ అక్కడక్కడే కనిపిస్తుంటుంది, చాలా తక్కువ. బికాజ్ ఏంటో ఈరోజు ఫుల్ బాబు బాగా ఏడుస్తున్నాడు. యూజువల్గా ఏడవాడు ఇంత, ఈరోజు బాగా ఏడుస్తున్నాడు. సో బాబుని పట్టుకోవడంలో అతన్ని చూసుకోవడంలోనే ఉండే, సో ఎక్కువ ఇన్వాల్వ్ కాలేదు వ్లాగ్లో. ఆహా, అండ్ దేర్ అగైన్ ఇంకొక సర్ప్రైజ్. మా రల్లు మమ్మీ కూడా వచ్చేసింది ఆ సెలబ్రేషన్స్కి. ఆమె ఎంత క్యూట్ రెడ్ వెల్వెట్ కేక్ తీసుకుని వచ్చింది మా ఆయనకి ఇష్టం అని చెప్పి. సో ఆమె కేక్ కూడా కట్ చేస్తున్నాం ఇప్పుడు.
అన్నీ అయిపోయినాయి. మమ్మీ సైడ్ నుంచి సర్ప్రైజ్, నా సైడ్ నుంచి ఒక చిన్న సర్ప్రైజ్ అండ్ ఇంకో సర్ప్రైజ్ ఉంది. ఆల్రెడీ చెప్పినా కదా మా రూమ్లో సర్ప్రైజ్ గిఫ్ట్స్ కోసం సపరేట్గా ప్లాన్ చేసిన అని చెప్పి. సో ఇప్పుడు ఆ రూమ్లోకి తీసుకెళ్ళిపోతున్నాం మా ఆయనని. ఎక్కువ ఇవ్వలేదు గిఫ్ట్స్ మీరు అనుకున్నట్టు, కానీ ఇచ్చిన గిఫ్ట్స్లోనే ఒకటి యూస్ఫుల్ గిఫ్ట్ అండ్ ఒకటి గుర్తుండిపోయేలాగా ఇచ్చిన గిఫ్ట్. సో ఎస్, దేర్ యూ గో. అండ్ టు ద మోస్ట్ స్పెషల్ పర్సన్ మై లైఫ్, దీస్ 2 స్పెషల్ గిఫ్ట్స్. వెతుక్కుంటుండే ఎన్ని ఇచ్చిన అని చెప్పి ఆశ. 2 గిఫ్ట్స్ కానీ చాలా స్పెషల్ గిఫ్ట్స్ అవి. ఈ గిఫ్ట్ ఎప్పటికీ మాకు గుర్తుండిపోయేలాగా తీసుకున్నది. చాలా చాలా క్యూట్ ఉంది గిఫ్ట్. అండ్ ఈ గిఫ్ట్ కోసం నెక్స్ట్ చెప్తా. అండ్ హియర్ ఇస్ ద సెకండ్ స్పెషల్ గిఫ్ట్. చాలా అనుకున్నా ఇవ్వాలని ఈ బర్త్డేకి, కానీ నాకు నచ్చింది ఇవ్వడం కంటే మా ఆయనకు నచ్చింది తెచ్చి ఇస్తే ఇంకా సర్ప్రైజ్గా ఫీల్ అవుతాడని చెప్పి ఇది ప్లాన్ చేసినాం. ఇక మా చెల్లె కూడా గిఫ్ట్ని చాలా బందోబస్తుగా ప్యాక్ చేసి పెట్టింది. ఫస్ట్ దాని చుట్టూన్న బెలూన్స్ అన్ని పలగొట్టినా కానీ గిఫ్ట్ ఓపెన్ చేయడం ఒక రూల్ పెట్టింది. సో అవన్నీ పలగొడుతుండే ఇప్పుడు. అండ్ ఆల్సో ఎస్, ఇప్పుడు గిఫ్ట్ ఓపెన్ చేస్తుండు. ఆహా, ఆ ఫేస్ చూడండి, ఏముందా లోపల ఏంటని ఆల్రెడీ గెస్సెస్ చేస్తుండు, కానీ గెస్సెస్ అన్నీ తప్పైనాయి. అండ్ ఎస్, హియర్ యూ గో. ఇట్ ఈస్ iPhone XR. ఎప్పటి నుంచో అనుకుంటుండే తీసుకోవాలని చెప్పి, కానీ పోనీలే మెల్లగా తీసుకుంటా అనుకుంటూ. కానీ చాలా చాలా ఇష్టం, ఐఫోన్ లవర్ అని చెప్పొచ్చు మా ఆయన నేను. సో అందుకే ఇది నేను తీసుకున్నా. అండ్ చాలా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాడు, ఫుల్ ఖుష్లు ఉన్నాడు. అండ్ ఈ బ్యూటిఫుల్ గిఫ్ట్ నాకు శృతి ప్రెజెంట్ చేసింది. నాకు కాదు, వాళ్ళ బావ ప్రెజెంట్ చేసింది. ఈ గిఫ్ట్ని చూస్తుంటేనే తెలుస్తుంది తన పేషెన్స్, తన ఎఫర్ట్స్ అండ్ తన లవ్ అండ్ ఎఫెక్షన్ టువర్డ్స్ అస్. చాలా చాలా థ్యాంక్ యూ సో మచ్ శృతి. బావకైతే సూపర్గా నచ్చింది. అసలు చూడంగానే చాలా షాక్ అయ్యిండు, ఇంత బ్యూటిఫుల్గా చేసిందా అని చెప్పి. అండ్ ఆల్సో తన ఇన్స్టాగ్రామ్ పేజ్ నేను మీకు డిస్క్రిప్షన్లో పెడతాను. చాలా బ్యూటిఫుల్గా చేస్తుంది గిఫ్ట్స్. అండ్ మళ్ళీ ఒకసారి దగ్గర నుంచి చూపించేస్తా. ANS అర్పిత లవ్ శ్రీనివాస్ విత్ అవర్ వెడ్డింగ్ డేట్. చాలా బ్యూటిఫుల్గా ఉంది శృతి. థ్యాంక్ యూ సో మచ్ అండ్ వీ లవ్ యూ సో మచ్. అండ్ ఆల్సో మీకు ఇంకొకటి చెప్పాలి ఏంటంటే, ఈరోజు ఇంత బాగా ప్రతి ఒక్కటి చేసిన అంటే దట్స్ ఓన్లీ బికాస్ ఆఫ్ మై లవ్లీ ఏంజెల్. ఐ లవ్ యూ సో మచ్ కోటి. నా రైట్ హ్యాండ్ లాగా తను అసలు అంత దగ్గరుండి చేసింది వాళ్ళ బావ కోసం అండ్ నా కోసం కూడా, బికాజ్ ఇట్స్ మై స్పెషల్ డే టు. థ్యాంక్ యూ సో మచ్, లవ్ యూ. అండ్ ద మోస్ట్ బ్యూటిఫుల్ అండ్ హార్ట్ టచింగ్ సర్ప్రైజ్ ఇది. కొంతమంది మా ఆయనని అభిమానించే వాళ్ళు వీడియో చేసి పంపించారు. చాలా చాలా హ్యాపీగా ఫీల్ అయినరు. చాలా చాలా క్యూట్ విషెస్తో చెప్పిండ్రు అన్న హ్యాపీ బర్త్డే అని. కొందరు ఇంకా చాలా చెప్పిండ్రు. యాక్చువల్లీ వాయిస్ క్లారిటీ సరిగా లేదు, అందుకే నేను ఈ వీడియో సపరేట్గా ఇన్స్టాలో పోస్ట్ చేస్తాను. అండ్ థ్యాంక్ యూ సో మచ్ గైస్ ఫర్ యువర్ లవ్లీ విషెస్. మీ బావ చాలా చాలా హ్యాపీగా అండ్ సర్ప్రైజ్డ్గా ఫీల్ అయ్యిండు. థ్యాంక్ యూ సో మచ్ అండ్ లవ్ యూ ఆల్ గైస్.
ఇంట్లోనే ఇవ్వాలంటే ఇంకా కష్టం, కానీ అట్లా ఇట్లా చేసి మేనేజ్ చేసి సక్సెస్ఫుల్గా చాలా మంచిగా అయింది బర్త్డే అయితే. పెళ్లి తర్వాత ఫస్ట్ బర్త్డే కదా మా ఆయనది, సో చాలా మంచిగా అయింది. అండ్ ఐ హోప్ ఆల్ యూ గైస్ ఆల్సో లవ్ ద వీడియో. Thank you so much for watching our video. Please do like, share and don't forget to subscribe our channel. Bye bye. Take care.